everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 26th of April 2025. And this video is presented to you by me, Lakshmi Saujanya. So here we have the important articles of today. So ee roju manam discuss chesukoboye articles ఏంటంటే first one, teaching children to eat well must begin in school. So this is important for us from GS2 and 3 point of view. Then a chance for India's creative ecosystem to make waves. So this is important for us from GS3 point of view. Then Kastur Rangan took space to people and beyond. This is also important for us from GS3 point of view. Then DRDO makes headway in hypersonic technology. Then tension grips line of control amid crackdown on militants, carrot and stick, and India France to finalize 63,000 crore rupees deal for 26 Rafael M jets on April 28th. So ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్. So let's get started. So here is our first article, teaching children to eat well must begin in school. So let's have a look at this editorial. So దీని యొక్క సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే this comes under GS2, issues relating to development and management of social sector, services related to health, education and human resources, and GS paper 3 lo it comes under issues related to food security, public distribution system, nutrition and health, and inclusive growth and related issues. So ఇది మన syllabus mapping. Then what is the context of this? So ఎందుకు ఇది మనకి న్యూస్ లో ఉందంటే this article follows UNGA's extension of UN Decade of Action on Nutrition till 2030 and discussions at N4G. సో ఈ N4G సమ్మిట్ ఏంటంటే న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్. సో ఈ న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ లో జరిగిన డిస్కషన్స్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రీసెంట్ గా ఈ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషన్ ని 2030 అంటే 2030 ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇట్ హైలైట్స్ అ షిఫ్ట్ ఫ్రమ్ ఫుడ్ యాక్సెస్ టు ఫుడ్ లిటరసీ, టీచింగ్ చిల్డ్రన్ నాట్ జస్ట్ వాట్ టు ఈట్ బట్ హావ్ అండ్ వై. సో దీని యొక్క మేజర్ ఫోకస్ ఏంటంటే ఇప్పటి వరకు ఫోకస్ ఎక్కువ ఫుడ్ యాక్సెస్ గురించి, అంటే యాక్సెస్ టు ఫుడ్ అనేది ఉండేది. బట్ దీని నుండి మనం ఫుడ్ లిటరసీకి షిఫ్ట్ అవడం జరిగింది. అంటే చిల్డ్రన్ కి మనం ఏమి తినాలి అనే దాంతో పాటుగా ఎందుకు తినాలి అండ్ ఎలా తినాలి, సో దీని వైపుగా మనం షిఫ్ట్ అవడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ హౌ దిస్ ఇస్ డన్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో క్లియర్ గా ఈ డిస్కషన్స్ ఏం జరిగాయి, N4G సమ్మిట్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ అ బ్యాలెన్స్ డైట్? సో న్యూట్రిషన్ కి ఇంపార్టెన్స్ ఏముంది, అదేవిధంగా బ్యాలెన్స్ డైట్ కి ఏం ఇంపార్టెన్స్ ఉంది? అసలు బ్యాలెన్స్ డైట్ లో ఏముంటుంది? మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ మనకు మ్యాక్రో న్యూట్రియన్స్ కిందకి వస్తాయి. సో మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ లైక్ A, D, E, K, B కాంప్లెక్స్, C, అదేవిధంగా మినరల్స్ లైక్ ఐరన్, కాల్షియం, అయోడిన్ అండ్ జింక్. అసలు మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి, మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి? మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే ఈ న్యూట్రియన్స్ మన బాడీకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి. సో దీస్ న్యూట్రియన్స్ ఆర్ నీడెడ్ బై ద బాడీ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, దట్ ఈస్ వై మ్యాక్రో న్యూట్రియన్స్. అండ్ మైక్రో న్యూట్రియన్స్, దీస్ ఆర్ రిక్వైర్డ్ బై ద బాడీ జస్ట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్, దట్ ఈస్ వై ఇట్ ఇస్ మైక్రో. సో బాడీకి ఈ మైక్రో న్యూట్రియన్స్ చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చినా సరిపోతుంది. సో బాడీ నీడ్స్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ దిస్, బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ బాడీలీ ఫంక్షన్స్. సో మన బాడీ ప్రాపర్ గా ఫంక్షన్ అవడానికి మ్యాక్రో న్యూట్రియన్స్ అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, రైట్? బట్ ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మన బాడీకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవసరం అవుతాయి. బట్ మైక్రో న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీలో కావాలి, బట్ బోత్ ఆర్ equally important, right? So that is what is the definition of macronutrients and micronutrients. And macronutrients కిందకి ఏమేమి వస్తాయి, micronutrients కిందకి ఏమేమి వస్తాయి కూడా here we have seen. So hope you are clear with it. Then what are the key indicators of malnutrition?
సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేవిధంగా NFHS 5, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో వీటి ప్రకారం మాల్ న్యూట్రిషన్ కి సంబంధించిన కీ ఇండికేటర్స్ ఏంటో చూద్దాం. అంటే ఏ పర్టికులర్ ఇండికేషన్ ద్వారా మనం ఒక పర్సన్ కి మాల్ న్యూట్రిషన్ ఉంది అని తెలుసుకోగలుగుతాం. సో ఆ ఇండికేటర్స్ ఏంటో చూద్దాం. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాట్ ఆఫ్ టైమ్స్ దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వాట్ ఈస్ స్టంటింగ్? స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్. సో ఒక పర్టికులర్ ఏజ్ కి ఎంత హైట్ అయితే ఉండాలో అంత హైట్ ఉండకపోవడం స్టంటింగ్, రైట్? సో దీనికి రీజన్ ఏంటంటే క్రానిక్ మాల్ న్యూట్రిషన్. సో కంటిన్యూస్ గా చాలా ఏళ్ల నుండి మాల్ న్యూట్రిషన్ ఉన్నట్లయితే, ప్రాపర్ గా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందకపోయినట్లయితే, ఆ క్రోనిక్ మాల్ న్యూట్రిషన్ వలన పిల్లలకి ఏమవుతుందంటే ఆ ఏజ్ కి ఎంతైతే మినిమం యావరేజ్ హైట్ ఉండాలో దానికంటే చాలా తక్కువ హైట్ లో ఉంటారు. దట్ ఈస్ లో హైట్ ఫర్ ఏజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టంటింగ్. దెన్ వాట్ ఈస్ వేస్టింగ్? లో వెయిట్ ఫర్ హైట్. అండ్ దిస్ ఇస్ రిజల్ట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. అంటే ఒక హైట్ కి మనకి ఇంత వెయిట్ ఉండాలి అని ఉంటుంది, రైట్? జస్ట్ అన్ యావరేజ్. ఈ మాత్రం ఒక 5 feet ఉన్న వాళ్ళకి ఇంత వెయిట్ ఉండాలి, 4 feet ఉంటే ఇంత వెయిట్ ఉండాలి అని కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి మనకి, రైట్? దట్ ఈస్ ఫర్ న్యూట్రిషన్, ఫర్ అ హెల్దీ బాడీ. సో ఆ యావరేజ్ కంటే కూడా తక్కువ వెయిట్ ఉన్నప్పుడు మనం వేస్టింగ్ అంటాం, రైట్? సో ఉన్న హైట్ కి తగ్గ వెయిట్ లేనప్పుడు దాన్ని మనం వేస్టింగ్ గా పిలవడం జరుగుతుంది. అండ్ దీని యొక్క రీజన్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. చాలా ఎక్కువ మాల్ న్యూట్రిషన్ ఉన్నట్లయితే ఆ చిల్డ్రన్ వేస్టింగ్ జరుగుతుంది, అంటే వాళ్ళకున్న హైట్ కి తగ్గ వెయిట్ లో ఉండరు. దెన్ వాట్ ఈస్ అండర్ వెయిట్? లో వెయిట్ ఫర్ ఏజ్. సో ఒక ఏజ్ లో ఉన్న పిల్లలు ఇంత మినిమం వెయిట్ ఉండాలి అని మనకి కొన్ని మెజర్స్ ఉన్నాయి. సో ఆ స్టాండర్డ్స్ కి కంటే కూడా తక్కువ వెయిట్ ఉన్నప్పుడు మనం వారిని అండర్ వెయిట్ చిల్డ్రన్ గా చెప్పడం జరుగుతుంది. దెన్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ లింక్డ్ విత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో ఓవర్ వెయిట్ అంటే మనకు తెలుసు ఎక్కువ వెయిట్ ఉండడం. ఒబెసిటీ, ఆ ఏజ్ కు ఉండాల్సిన వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండడమే ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ అంటాం. సో బాడీలో ఎక్సెస్ గా ఫ్యాట్ ఉండడం. అండ్ దిస్ ఇస్ లింక్ విత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో కమ్యూనికబుల్ డిసీజెస్ కి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ కి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంత ఈజీగా ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవ్వవు. దట్ ఈస్ వైట్ ఇస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, రైట్? సో ఈ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ టర్మ్స్. సో బికాస్ I'm repeating it because on this also questions were asked previously in various exams, right? So ఈ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ ఇవన్నీ కూడా మనం మాల్ న్యూట్రిషన్ కి సంబంధించిన ఇండికేటర్స్ గా చెప్తాం. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ WHO అండ్ NFHS 5. Now let's have a look at India's NFHS 5 data, National Family Health Survey 5 data from 2019 to 2021. సో ఇండియాలో మనకి స్టంటెడ్ చిల్డ్రన్ ఎస్పెషలీ బిలో 5 years ఎంతమంది ఉన్నారంటే 35.5% ఉన్నారు, రైట్? సో స్టంటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? లో హైట్ ఫర్ ఏజ్. సో ఆ ఏజ్ కంటే కూడా ఉండాల్సిన హైట్ కంటే తక్కువ హైట్ ఉన్న పిల్లలు 35.5% ఉన్నారు. అండ్ వేస్టింగ్, సో దట్ మీన్స్ లో వెయిట్ ఫర్ హైట్. ఆ హైట్ కు ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు 19.3%. అండర్ వెయిట్ 32.1%. అండ్ ఎనీమియా అమాంగ్ చిల్డ్రన్ ఎస్పెషలీ 6 to 59 months. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల్లో మనకు ఎనీమియా అనేది 67.1% ఉంది. యూ కెన్ సీ దిస్ డేటా. సో ఇంత మంది చిల్డ్రన్ కి ఎనీమియా ఉంది. సో వాట్ ఈస్ దిస్ ఎనీమియా? సో ఎనీమియా కండిషన్ ఏంటంటే బ్లడ్ లో ఎనఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉండవు, లేదా హిమోగ్లోబిన్, ఆర్బీసీ లేదా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఈ పిల్లల యొక్క బాడీలో, ఎస్పెషలీ ఇన్ దేర్ బ్లడ్. సో తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? బాడీ టిష్యూస్ కి ఆక్సిజన్ క్యారీ చేసే ఎఫిషియన్సీ తగ్గుతుంది. సో దానివల్ల ఇట్ మే లీడ్ టు ఫ్యాటిక్, వీక్నెస్ లేదా అదర్ సిమ్టమ్స్ ఉంటాయి, రైట్? సో జనరలీ ఇది ఐరన్ డెఫిషియన్సీ వలన అండ్ అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్, బ్లడ్ లాస్ లేదా ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉండడం, సో ఇటువంటి వాటి వలన ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ విధంగా ఎనీమియా ఉన్న చిల్డ్రన్ 6 to 59 months ఏజ్ ఉన్న పిల్లల్లో
67.1% చిల్డ్రన్కి ఎనీమియా ఉంది ఇండియాలో యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డేటా ఫ్రమ్ 2019 to 2021. Then let's have a look at the challenges in combating this nutritional deficiency. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అని మనకి ఈ డేటా ద్వారా క్లియర్గా తెలుస్తుంది. సో దీన్ని కంబాట్ చేయడానికి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఫస్ట్ ఇస్ సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్, పోవర్టీ, పర్చేసింగ్ పవర్ తక్కువగా ఉండడం, సోషల్ ఇన్ఈక్వాలిటీ, వీటి వలన న్యూట్రిషియస్ ఫుడ్కి యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? అండ్ 3 billion పీపుల్ గ్లోబలీ దే కెనాట్ అఫోర్డ్ అ హెల్దీ డైట్. సో FAO డేటా 2021 ప్రకారం ఆల్మోస్ట్ ఇండియాలోనే కాకుండా మొత్తం వరల్డ్లో మనం చూసినట్లయితే 3 billion పీపుల్కి ఒక హెల్దీ డైట్ని కూడా ఎఫర్ట్ చేసే పొజిషన్లో లేరు. అండ్ ఇండియాలోని మార్జినలైజ్ గ్రూప్స్ లైక్ SCs, STs, దే షో హయ్యర్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ రేట్స్ యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో ఈ డేటా ప్రకారం ఇండియాలో చూసినట్లయితే ఎక్కువగా మార్జినలైజ్డ్ గ్రూప్స్ అయిన SCs అండ్ STsలో ఎక్కువగా ఈ స్టంటింగ్, వేస్టింగ్ రేట్స్ అనేవి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఛాలెంజెస్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ న్యూట్రిషన్ కరికులం ఇన్ స్కూల్స్. సో స్కూల్స్లో ఒక స్ట్రక్చర్డ్ న్యూట్రిషనల్ కరికులం లేకపోవడం కూడా ఒక ఛాలెంజ్. సో ఎక్కువ స్కూల్స్లో ఏంటంటే దే డోంట్ లింక్ ఫుడ్ హ్యాబిట్స్ టు రియల్ లైఫ్ లెర్నింగ్, బట్ న్యూట్రిషన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆప్షనల్. సో న్యూట్రిషన్ అనే దాన్ని, అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ని రియల్ లైఫ్ లెర్నింగ్కి లింక్ చేయరు మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లో. సో అది కూడా ఒక ఛాలెంజ్గా మనం చెప్పొచ్చు. దెన్ అర్బనైజేషన్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కల్చర్. సో మనకి ఎక్కువగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దీనివలన హిడెన్ హంగర్ అనేది జరుగుతుంది. దాట్ మీన్స్ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ డిస్పైట్ క్యాలరీ సఫిషియన్సీ. సో మనం ఈ ఎక్కువగా అతిగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఏవైతే తీసుకుంటామో అటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, క్యాలరీస్ అయితే మనకు వస్తాయి బాడీకి, బట్ ప్రాపర్గా మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అనేవి బాడీకి అందవు, రైట్? సో క్యాలరీ డెఫిషియన్సీ అనేది ఉండదు, బికాస్ క్యాలరీస్ అయితే సరిపోతాయి, బట్ బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అందుతాయా? నో. సో ఇట్ లీడ్స్ టు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ. అండ్ దెన్ డబుల్ బర్డెన్, undernutrition plus obesity. Both of these coexist, especially in countries like India, Brazil and South Africa. ఇటువంటి కంట్రీస్లో ఏంటంటే ఎక్కువగా ఈ డబుల్ బర్డెన్ అనేది ఉంది. అంటే ఒక పక్కన అండర్ న్యూట్రిషన్, ఇంకొక పక్కన ఓవర్ వెయిట్ అంటే ఒబెసిటీ, రెండు కూడా కోఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే ఒక మెజారిటీ ఆఫ్ పాపులేషన్, ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఏమో అండర్ న్యూట్రిషన్లో ఉన్నారు, అంటే వారికి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ ఫుడ్ అనే దానికి కూడా యాక్సెస్ లేకుండా ఉన్నారు. అండ్ ఇంకొక పక్కన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒబెసిటీతో బాధపడుతున్నారు, ఓవర్ వెయిట్తో. సో ఈ విధమైన డబుల్ బర్డెన్ ఉంది, ఎస్పెషలీ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, బ్రాజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. అండ్ దెన్ వీ హ్యావ్ మ్యాటర్నల్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఇంటర్జనరేషనల్ సైకిల్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో ప్రెగ్నెన్సీ టైంలో, లాక్టేషన్ టైంలో మదర్కి కనుక ఎనీమియా ఉన్నా, పువర్ న్యూట్రిషన్, సో ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ మదర్ తీసుకోకపోయినా కూడా అది ఫీటస్ యొక్క గ్రోత్ పైన, చైల్డ్ న్యూట్రిషన్ పైన కూడా చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వీరు ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి, అండ్ అదేవిధంగా ఎనీమియా లేకుండా చూసుకోవాలి. అదర్వైజ్ ఆ బేబీ యొక్క గ్రోత్, ఫీటస్ యొక్క గ్రోత్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా చైల్డ్ న్యూట్రిషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, లో బర్త్ వెయిట్, అంటే పుట్టినప్పుడు ఆ పిల్లల వెయిట్, మినిమం వెయిట్ కూడా ఉండకుండా చాలా తక్కువ వెయిట్లో పుడతారు. అండ్ దెన్ స్టంటెడ్ గ్రోత్, వర్ గ్రోత్ తక్కువగా ఉంటుంది ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్. అండ్ పువర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సో బ్రెయిన్కి సంబంధించిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది ఇటువంటి పిల్లల్లో. And especially as per the data of National Family Health Survey NFHS 5, 57% of Indian women between 15 and 14 years of age, they are anemic. So this risks fetal undernutrition. So India lo half kante ekkuva percentage of women, especially 15 to 49 years మధ్య ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎనీమియా ఉంది. సో ఈ విధంగా ఎనీమియాతో బాధపడుతూ ఉండడం వలన ఫీటల్ అండర్ న్యూట్రిషన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో, బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఎనీమియా,
ఫీటస్ యొక్క గ్రోత్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ అండర్ న్యూట్రిషన్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1000 days, that is from conception to 2 years, this is very critical. So missed opportunity leads to irreversible damage. సో ఫస్ట్ 1000 days అంటే ఒక ఉమెన్ యొక్క కన్సెప్షన్ టైం నుండి 2 years వరకు చాలా చాలా క్రిటికల్. ఆ 1000 days లో కనుక ప్రాపర్ గా కేర్ తీసుకోకపోయినట్లయితే హెల్త్ కి సంబంధించి న్యూట్రిషన్ కి సంబంధించి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది బాడీకి. సో దట్ ఈస్ వై maternal undernutrition occurs, or else intergenerational cycle of malnutrition occurs in these kinds of cases. So these are some more challenges that we face. Then let's have a look at some more challenges. Climate change impact. So temperatures increase అవ్వడం, irregular monsoon and biodiversity యొక్క లాస్. దీనివల్ల మనకు న్యూట్రియంట్ కంటెంట్ క్రాప్స్ లో తగ్గిపోతుంది, రైట్. సో క్రాప్స్ కి సంబంధించి ఎటువంటి టెంపరేచర్ ఉండాలో ఆ పర్టికులర్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉండడం బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అదేవిధంగా మాన్సూన్ ఎరాటిక్ మాన్సూన్, అంటే రెగ్యులర్ గా ఈ టైం నుంచి ఈ టైం వరకు మాన్సూన్ ఉండాలి అన్నప్పుడు అలా కాకుండా ఇర్రెగ్యులర్ గా మాన్సూన్స్ ఉండడం, బయోడైవర్సిటీ యొక్క లాస్. వీటి వల్ల ఏమవుతుంది, మనం పెంచే క్రాప్స్ లో న్యూట్రియంట్ కంటెంట్ రెడ్యూస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ గ్రోన్ అండర్ హై carbon dioxide, it has lower zinc and iron levels according to IPCC 2022 data. సో దీని ప్రకారం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మనం వరి పండించేటప్పుడు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ కనుకున్నట్లయితే ఆ పర్టికులర్ క్రాప్ లో జింక్ లెవెల్స్ అదేవిధంగా ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దెన్ ఫ్రాగ్మెంటెడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. సో మనకి మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నాయి బట్ వీక్ ఇంటిగ్రేషన్, లో ఫండింగ్ ఉంది. దీనివల్ల పువర్ గ్రౌండ్ లెవెల్ ఇంపాక్ట్, రైట్. సో మల్టిపుల్ స్కీమ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది బాగుంటుంది. బట్ వీ హ్యావ్ వీక్ ఇంటిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఫండింగ్ కూడా మనకి తక్కువగా ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ కాన్వర్జెన్స్ బిట్వీన్ హెల్త్, ఫుడ్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్. అంటే మన హెల్త్ సెక్టర్, ఫుడ్, అగ్రికల్చర్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ వీటి మధ్య ప్రాపర్ కాన్వర్జెన్స్ అనేది లేదు. So that is why we have fragmented policy implementation. Then behavioral and cultural factors. So మన దగ్గర కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి లైక్ ఎర్లీ మ్యారేజ్ అండ్ ఫీమేల్ లిటరసీ తక్కువగా ఉండడం అండ్ టాబూస్ అరౌండ్ సర్టెన్ ఫుడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో వీటి వలన మాల్ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. అండ్ రిలక్టెన్స్ టు చేంజ్ ట్రెడిషనల్ డైట్ ప్యాటర్న్స్ ఈవెన్ వెన్ ఎవిడెన్స్ సజెస్ట్ ద నీడ్. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో మనం ట్రెడిషనల్ గా ఉన్న డైట్ ప్యాటర్న్స్ ని కొంచెం చేంజ్ చేసుకోవాలని చెప్పినా కూడా పీపుల్ యొక్క బిహేవియర్ లో చేంజ్ రావడం లేదు. సో దే హ్యావ్ రిలక్టెన్స్ టు చేంజ్. సో చేంజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. సో దాట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఛాలెంజ్ దాట్ వీఆర్ ఫేసింగ్. సో ఇన్ టోటల్ దీస్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్. మనం న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కంబాట్ చేయడానికి మనకుండే ఛాలెంజెస్ ఇవి. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దెన్ వీ హ్యావ్ సమ్ గవర్నమెంట్ మెజర్స్. సో ఈ మాల్ న్యూట్రిషన్ ని కంబాట్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుందో చూద్దాం. 2018 లో పోషణ్ అభియాన్. సో దిస్ ఎయిమ్స్ టు రెడ్యూస్ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ న్యూట్రిషన్ అండ్ ఎనీమియా అక్రాస్ లైఫ్ స్టేజెస్. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్టంటింగ్, వేస్టింగ్ వీటిని రెడ్యూస్ చేయడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ దిస్ ప్రమోట్స్ కాన్వర్జెన్స్. అదేవిధంగా పోషన్ ట్రాకర్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కోసం జన్ ఆందోళన్ ఇటువంటివి ప్రమోట్ చేయడం జరిగింది పోషణ్ అభియాన్ లో భాగంగా. అండ్ 2021 లో పిఎం పోషణ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా స్కూల్ చిల్డ్రన్ కి డిఫరెంట్ డైట్ డైవర్సిఫికేషన్ తో న్యూట్రిషియస్ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైట్ డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అందేలా చూసుకోవడం. And it encourages kitchen gardens and use of fortified staples. సో ఫుడ్ ని ఫోర్టిఫై చేసి వైటమిన్స్ అండ్ మినరల్స్ తో ఆ ఫుడ్ ని అందించడం పిఎం పోషణ్ స్కీమ్ లో భాగంగా ఉండింది. అండ్ దెన్ ఐసిడిఎస్, దట్ ఈస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో దీనిలో భాగంగా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్స్ చేయడం, దట్ ఈస్ ఎస్పెషలీ త్రూ ఆర్ అంగన్వాడీ సెంటర్స్. సో ఈ విధమైన మెషర్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫోకస్ ఆన్ మోడర్నైజేషన్ త్రూ Saksham Anganwadi initiative. So remember this particular initiative. And then we have Anemia Mukt Bharat AMB in 2018.
సో ఇదేంటంటే మనకు ఎనీమియా రిడక్షన్ ని 6 గ్రూప్స్ లో టార్గెట్ చేయడం జరిగింది. చిల్డ్రన్, దెన్ అడాలసెంట్స్, ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ విమెన్. సో దిస్ ఫోకసెస్ ఆన్ ఐరన్ సప్లిమెంటేషన్, అదేవిధంగా డీవార్మింగ్, టెస్టింగ్ అండ్ అవేర్నెస్ పెంచడం ఎనీమియాకి సంబంధించి. ఇవి దీని యొక్క మేజర్ ఫోకస్. And then we have National Nutrition Mission. So this is an umbrella strategy promoting convergence of departments for nutrient ఇంప్రూవ్మెంట్. సో న్యూట్రిషన్ ఇంప్రూవ్మెంట్ కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కాన్వర్జెన్స్ ని పెంచడం. అదేవిధంగా ఐసీటీ టూల్స్, సో వీటిని డిప్లాయ్ చేస్తూ ఈ ఫ్రంట్ లైన్ డెలివరీని ఇంప్రూవ్ చేయడం, ప్రాపర్ మానిటరింగ్ చేయడం అనేది ఈ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అండర్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్. దెన్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇనిషియేటివ్స్. సో రైస్, వీట్, ఆయిల్, సాల్ట్, వీటిలో మనకు ఐరన్, వైటమిన్స్ అనేవి ఫోర్టిఫై చేసినట్లయితే మనకు ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది అండ్ సాల్ట్ లో ఐడిన్ తో ఫోర్టిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా న్యూట్రియంట్స్ ని ఫుడ్ లో ఫోర్టిఫై చేయడం ద్వారా హిడెన్ హంగర్ అనే ప్రాబ్లమ్ ని మనం ట్యాకిల్ చేయొచ్చు. అండ్ లెడ్ బై FSSAI అండర్ ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ ఫర్ పాపులేషన్ స్కేల్ ఇంపాక్ట్. సో డూ రిమెంబర్ దిస్ ఈట్ రైట్ మూవ్మెంట్. ఈ ఈట్ రైట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ బై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది అండ్ దిస్ ఇస్ మేజర్లీ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ కంట్రీస్ ఫుడ్ సిస్టమ్. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్? సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎన్షూర్ సేఫ్, హెల్దీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ ఫర్ ఆల్ ద సిటిజన్స్. సో మన సిటిజన్స్ అందరికీ కూడా సేఫ్, హెల్దీ, అదేవిధంగా సస్టైనబుల్ ఫుడ్ ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మేజర్ గోల్. అంటే దీనిలో మనకు 3 థీమ్స్ ఉంటాయి. సో ఒకటి ఈట్ సేఫ్, దెన్ ఈట్ హెల్దీ అండ్ ఈట్ సస్టైనబుల్. సో ఇవి దీని యొక్క 3 మేజర్ థీమ్స్, రైట్? సో ఈట్ సేఫ్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ అడల్టరేషన్, కంటామినేషన్ లేకుండా సేఫ్ ఫుడ్ ని తినడం. అండ్ ఈట్ హెల్దీ అంటే మనకు బాడీకి కావాల్సిన ప్రాపర్ హెల్దీ ఫుడ్ ని తీసుకోవడం, రైట్? వితౌట్ దిస్ ఓవర్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ సాల్ట్ కంటెంట్ అండ్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్, ఇలాంటివి కాకుండా మన బాడీకి కావాల్సిన మంచి ఫుడ్ ని తీసుకోవడం అండ్ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వంటివి రాకుండా ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవడం. అండ్ దెన్ ఈట్ సస్టైనబుల్. సస్టైనబుల్ ఈటింగ్ అంటే ఏంటంటే లైక్ యూజ్ ఆఫ్ లోకల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్, వీటిని ఎక్కువగా తీసుకోవడం, ఫుడ్ వేస్టేజ్ ని తగ్గించడం అండ్ సస్టైనబుల్ ప్యాకింగ్ ఇనిషియేటివ్స్, రైట్? సో ఈ విధమైనవి దీని యొక్క మేజర్ థీమ్స్, దట్ ఈస్ ఈట్ సేఫ్, ఈట్ హెల్దీ అండ్ ఈట్ సస్టైనబుల్. సో ఇప్పటి వరకు మనం మాల్ న్యూట్రిషన్ కి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ టు కంబాట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ? సో మన కంట్రీలో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కంబాట్ చేయడానికి, దాంతో ఫైట్ చేయడానికి మనకుండే సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఇంటిగ్రేట్ ఫుడ్ లిటరసీ ఇన్ స్కూల్స్. సో స్కూల్స్ లో మనకు ఫుడ్ లిటరసీని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఎంబెడ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అక్రాస్ గ్రేడ్స్ త్రూ ప్రాక్టికల్ లెర్నింగ్, గార్డెన్స్, కుకింగ్, లేబుల్ రీడింగ్, వీటి ద్వారా మనకు చిల్డ్రన్ కి కూడా స్కూల్స్ నుండే ఫుడ్ లిటరసీని పెంచడం. సో లింక్ దిస్ ఫుడ్ లిటరసీ టు హెల్త్, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డైట్స్. దెన్ ఫోకస్ ఆన్ మ్యాటర్నల్ అండ్ అడాలసెంట్ న్యూట్రిషన్. సో ప్రీ కన్సెప్షన్ టైంలో యాంటీనేటల్ అండ్ అడాలసెంట్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, వీటిని మనం ఎక్కువగా స్ట్రెంథన్ చేయాలి. అదేవిధంగా ఐరన్ సప్లిమెంటేషన్ ని ప్రొవైడ్ చేయడం, డైటరీ కౌన్సిలింగ్ ఇనిషియేటివ్స్, సో వీటిని ప్రొవైడ్ చేయడం ద్వారా మనం మెటర్నల్ న్యూట్రిషన్ అండ్ అడాలసెంట్ న్యూట్రిషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్హాన్స్ ద కాన్వర్జెన్స్ అండ్ మానిటరింగ్. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ని ఇంక్రీజ్ చేయడం ఫర్ యూనిఫైడ్ న్యూట్రిషన్ యాక్షన్. అండ్ రియల్ టైమ్ యాప్స్ లైక్ పోషన్ ట్రాకర్ అని మనం చెప్పుకున్నాం, ఇటువంటి యాప్స్ ని యూజ్ చేయడం కూడా ఇట్ విల్ హెల్ప్ మోర్ ఇన్ దిస్ మానిటరింగ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. దెన్ ప్రమోట్ ఫోర్టిఫైడ్ అండ్ డైవర్స్ డైట్స్. సో ఫోర్టిఫైడ్ స్టేపుల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వైటమిన్స్ అండ్ మినరల్స్ తో ఫోర్టిఫై చేసిన ఫుడ్స్ లైక్ రైస్, వీట్, ఆయిల్, ఇన్ సేఫ్టీ నెట్స్ లైక్ పీడిఎస్, పిఎం పోషన్, వీటిలో ఇటువంటి ఫోర్టిఫైడ్ ఫుడ్ ని మనం ప్రొవైడ్ చేయడం. అండ్ మిల్లెట్, పల్సెస్ అండ్ వెజిటబుల్ కన్సంప్షన్ ని ఇన్సెంటివైజ్ చేయాలి. అండ్ స్ట్రెంథెన్ కమ్యూనిటీ అవేర్నెస్ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ జన్ ఆందోళన్. సో పంచాయత్స్ ని మొబిలైజ్ చేయడం, టీచర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వీరి ద్వారా న్యూట్రిషన్ క్యాంపెయిన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి.
అండ్ అదేవిధంగా సస్టైనబుల్ యాన్యువల్ డ్రైవ్స్ లైక్ పోషన్ మా అండ్ ఈట్ రైట్ మేళా వీటిని ప్రమోట్ చేయడం ద్వారా కూడా మనం we can go for more combating of this malnutrition problem. Here is a UPSC mains practice question. Malnutrition in India is not merely a food production problem but a complex issue involving health, education, poverty and behavior. అంటే ఇండియాలో ఉన్న మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది కేవలం ఫుడ్ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. దీనిలో మనకి హెల్త్, ఎడ్యుకేషన్, పవర్టీ అండ్ బిహేవియరల్ చేంజ్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, రైట్? సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. So critically examine the challenges in addressing nutritional deficiencies in India and evaluate the government's interventions, suggest a way forward. So write this answer in 250 words. సో మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వీటిని అడ్రస్ చేయడానికి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది వీటిని మనం ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ సజెస్ట్ అ వే ఫార్వర్డ్. సో దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ ఇస్ డిమాండింగ్ ఫ్రమ్ యూ. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ట్రై టు రైట్ అన్ ఆన్సర్ విత్ ఇన్ 250 words. Our next article is A Chance for India's Creative Ecosystem to Make Waves. So according to the syllabus, it comes under GS paper 3. And what is the context of this? So ఈ editorial ఏంటంటే it discusses the opportunity for India's మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ టు బికమ్ అ గ్లోబల్ క్రియేటివ్ లీడర్. సో దీనిలో మనకి ఎక్కువగా ఈ వేవ్స్ 2025 అనే ఇనిషియేటివ్ ని హైలైట్ చేయడం జరిగింది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే టు సపోర్ట్ అవర్ స్టార్ట్అప్స్, యానిమేషన్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఇమర్సివ్ టెక్నాలజీస్. సో ఇవి దీని యొక్క మేజర్ ఎయిమ్స్. అండ్ ఇట్ ఆల్సో ఎంఫసైజెస్ హావ్ ఇండియాస్ యంగ్ టాలెంట్ పూల్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్. దిస్ కెన్ ఫ్యూయల్ క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బూస్ట్ ఇండియాస్ సాఫ్ట్ పవర్ గ్లోబలీ. సో ఇండియాలో మనకు చాలా యంగ్ టాలెంట్ ఉంది, అదేవిధంగా మనకి ఇప్పుడు చాలా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అండ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది. సో వీటి ద్వారా మనం క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ని మనం కనుక క్రియేట్ చేయగలిగినట్లయితే ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ అనేది గ్లోబల్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎన్హాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. వాట్ ఇస్ దిస్ వేవ్స్ 2025? సో ఈ వేవ్స్ 2025 అంటే ఏంటో చూద్దాం. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఐ రిపీట్, ఇట్స్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. సో ఈ ఇనిషియేటివ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండియాని మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ హబ్ గా నిలబెట్టడం, ఎస్పెషలీ ఇన్ ద ఎమర్జింగ్ క్రియేటివ్ సెక్టర్స్. So now let's have a look at India's potential in startups, digital infrastructure and creative entrepreneurship. So ఈ సెక్టర్స్ లో ఇండియా యొక్క పొటెన్షియల్ ఎంత ఉందో చూద్దాం. గ్రోయింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ క్రియేటివ్ ఎకనమీ పొటెన్షియల్. సో ఇండియాలో ఈ M&D సెక్టర్ ఏదైతే ఉందో ఇది 2.4 lakh crore రూపీస్ నుండి 3.67 lakh crore రూపీస్ కి పెరిగేలా ఉంది ఫ్రమ్ 2023 to 2027 అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఆఫ్ 2024. సో ఫిక్కీ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇది ఇంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని వల్ల మనకు జీడిపి గ్రోత్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా పెరగబోతున్నాయి. అండ్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ అంటే రీసెంట్ గా మనకు వచ్చిన కొన్ని టెక్నాలజీస్ లైక్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ వీ హ్యావ్ దిస్ ఏఆర్ అండ్ విఆర్, రైట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఆల్. అండ్ దెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిజిటల్ స్టోరీ టెల్లింగ్, వీటి వల్ల మనకి రీసెంట్ టైమ్స్ లో క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ పెరిగాయి. అండ్ దీని వలన ఇండియా యొక్క గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఫుట్ ప్రింట్ కూడా ఇంక్రీజ్ అయింది. థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ గ్లోబలీ. సో ఇండియా గ్లోబలీ చూసినట్లయితే మనం ఎంటైర్ వరల్డ్ లో థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఉంది ఇండియాలో. 100+ యూనికార్న్స్ ఉన్నాయి, 90,000+ స్టార్ట్అప్స్ ఉన్నాయి అకార్డింగ్ టు డిపిఐఐటి డేటా ఆఫ్ 2023. సో దిస్ ఇస్ అక్రాస్ ఫిన్టెక్, ఎడ్టెక్, అగ్రిటెక్, హెల్త్ టెక్, స్పేస్ టెక్ అండ్ కంటెంట్ టెక్. సో వీటి మొత్తంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా 100+ యూనికార్న్స్ అండ్ 90,000+ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ రాబస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మనకి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఆధార్, యూపీఐ, డిజిలాకర్, కోవిన్, ఓఎన్డీసీ.
సో ఈ పర్టికులర్ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా దీస్ ఆర్ రెప్లికబుల్ గ్లోబల్ మోడల్స్. సో దీనివల్ల ఇండియా యొక్క లో కాస్ట్ అండ్ హై ఇంపాక్ట్ గవర్నెన్స్ ఏ విధంగా ఉందనేది వరల్డ్ కి కూడా మనం చూపించడం జరిగింది. అండ్ క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ రైజింగ్. సో యానిమేషన్ సెక్టర్, గేమింగ్ సెక్టర్, ఏఆర్విఆర్, ఫిల్మ్ మేకింగ్, డిజిటల్ మీడియా, డిజైన్, మ్యూజిక్ స్టార్టప్స్. సో వీటన్నిటిలో కూడా మనకి గ్లోబల్ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యాక్సెస్ కూడా పెరిగింది. అండ్ యూత్ డెమోగ్రఫిక్ అండ్ టాలెంట్ బేస్. ఇండియాలో ఆల్మోస్ట్ 65% కంటే ఎక్కువ 35 కంటే తక్కువ ఏజ్ లో ఉన్న పాపులేషన్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కోడింగ్, ఏఐ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఏఆర్విఆర్, సో వీటిలో ఎక్కువగా ఇన్నోవేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆంటర్ప్రెన్యూరియల్ రిస్క్ టేకింగ్ కూడా జరుగుతుంది. అండ్ దెన్ గవర్నమెంట్ పుష్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ ఎకానమీ. సో గవర్నమెంట్ కూడా తన వంతుగా స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, దట్ ఈస్ పిఎల్ఐ స్కీమ్స్, సో వీటిని తీసుకురావడం జరిగింది టు డైరెక్ట్లీ బూస్ట్ ఇన్నోవేషన్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్. Now let's have a look at the key challenges. Low R&D expenditure. So research and development కి సంబంధించి తక్కువ ఎక్స్పెండిచర్. ఇండియా స్పెండ్స్ జస్ట్ 0.64% ఆఫ్ జీడిపి. సో ఈ ఆర్ఎండ్కి సంబంధించి ఇండియా యొక్క జీడిపిలో జస్ట్ 0.64% మాత్రమే స్పెండ్ చేయడం జరుగుతుంది వర్సెస్ 2 to 3% ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీస్. అండ్ ఈ డేటా మనకు ఎకనామిక్ సర్వే 2022-23 చెప్తుంది. అండ్ ఎర్లీ స్టేజ్ ఫండింగ్ గ్యాప్స్ ఇన్ టైర్ 2 and 3 స్టార్టప్స్. సో వెంచర్ క్యాపిటల్ కి యాక్సెస్, మెంటరింగ్, మార్కెట్ లింకేజెస్, ఇట్ ఈస్ స్టిల్ అర్బన్ సెంట్రిక్. లైక్ మనకి ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఈ రీజన్స్ లో మనకి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అదర్ రీజన్స్ లో యాక్సెస్ అనేది తక్కువ ఉంది, ఎస్పెషలీ ఫర్ ఎర్లీ స్టేజ్ ఫండింగ్ ఆఫ్ దిస్ స్టార్టప్స్. అండ్ స్కిల్ షార్టేజెస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి స్కిల్ షార్టేజెస్ అనేది ఉంది. సో లిమిటెడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంది ఇన్ డీప్ టెక్ లైక్ ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్, అదేవిధంగా క్రియేటివ్ టెక్నాలజీస్ లైక్ ఏఆర్విఆర్ డిజైన్, డిజిటల్ కంటెంట్, వీటిలో మనకి చాలా లిమిటెడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది. అదేవిధంగా ఐపీఆర్ ఎన్ఫోర్స్మెంట్ వీక్నెస్. సో లెందీ, ఎక్స్పెన్సివ్ అండ్ ఇన్ఎఫిషియంట్ ఐపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దిస్ డిస్కరేజెస్ క్రియేటర్స్ అండ్ ఇన్నోవేటర్స్. సో మన యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లెంతీ ప్రాసెస్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, అదేవిధంగా కొంతవరకు ఇన్ఎఫిషియంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. సో దీనివల్ల క్రియేటర్స్ కి, ఇన్నోవేటర్స్ కి ఇది కొంచెం డిస్కరేజ్మెంట్ గా ఉంది. అండ్ డిజిటల్ డివైడ్. రూరల్ ఏరియాస్ లో ఇప్పటికీ కూడా ప్రాపర్ రిలయంట్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని ఏరియాస్ లో. అండ్ దిస్ ఇస్ హ్యాంపరింగ్ బ్రాడ్ బేస్డ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ విధంగా మనకు డిజిటల్ డివైడ్ ఉంది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మధ్య. సో దీస్ ఆర్ ద కీ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద వే ఫార్వర్డ్. సో దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. సో ద వే ఫార్వర్డ్ ఇస్ బూస్ట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్ఎండి ఇన్వెస్ట్మెంట్. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎన్హాన్స్ చేయడం. లైక్ టార్గెట్ 1% ఆఫ్ జీడిపి ఫర్ ఆర్ఎండి. సో రైట్ నా మనకి 0.64% ఆఫ్ జీడిపి మాత్రమే ఈ ఆర్ఎండికి మనం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంక్రీజ్ చేసి 1% ఆఫ్ జీడిపిగా చేయాలి. సో దట్ వీ కెన్ ఇన్సెంటివైజ్ కార్పొరేట్ అకాడమియా జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. సో దీనివల్ల మనం ఇటువంటి జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కి ఫండింగ్ అండ్ ఇన్సెంటివైజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఎక్స్పాండ్ టైర్ 2 and 3 స్టార్టప్ ఎకో సిస్టమ్స్. సో రీజనల్ హబ్స్ ని క్రియేట్ చేయడం, స్టేట్ ఇన్నోవేషన్ మిషన్స్, లోకల్ ఏంజల్ ఇన్వెస్టర్ నెట్వర్క్స్. సో దీనివల్ల ఏంటంటే స్టార్టప్ గ్రోత్ అనేది మనం ఎక్కువగా ఎన్హాన్స్ చేయడానికి ఉంటుంది. అండ్ దెన్ స్కిల్లింగ్ ఫర్ న్యూ ఏజ్ టెక్నాలజీస్. సో ఇంతకుముందు ఛాలెంజెస్ లో భాగంగా మనం చెప్పుకున్నాం కొత్తగా వస్తున్న ఈ న్యూ ఏజ్ టెక్నాలజీస్ కి సంబంధించి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది మన దగ్గర లిమిటెడ్ గా ఉంది, తక్కువగా ఉంది అని. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఈ డీప్ టెక్, క్రియేటివ్ ఇండస్ట్రీస్, ఏఆర్విఆర్, బ్లాక్ చైన్, గ్రీన్ టెక్నాలజీస్, ఇటువంటి కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూ ఏజ్ టెక్నాలజీస్, వీటికి సంబంధించి లార్జ్ స్కేల్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేయాలి. అండ్ దెన్ స్ట్రెంథెన్ దిస్ ఐపీఆర్ రెజిమ్, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రెజిమ్ ఏదైతే ఉందో. సో దీని గురించి కూడా మనం ఛాలెంజెస్ లో చూసాం. ఇట్స్ అ లెంతీ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో దట్ ఈస్ వై ఆర్ ఇన్నోవేటర్స్ అండ్ క్రియేటర్స్ దే ఆర్ గెటింగ్ డిస్కరేజ్డ్ అని.
సో దానివల్ల మనం ఈ రెజిమ్ ని స్ట్రెంథన్ చేయాలి. హౌ కెన్ వి డూ దాట్? ఫాస్ట్ ట్రాక్ పేటెంట్ రిజిస్ట్రేషన్స్. సో లెంతీగా, ఎక్స్పెన్సివ్ గా, స్లో ప్రాసెస్ గా ఉన్న దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి, పేటెంట్ రిజిస్ట్రేషన్స్. దాంతో పాటు ఐపీ కాస్ట్ ఏవైతే ఉంటాయో ఫర్ ద స్టార్ట్అప్స్, దాన్ని మనం సబ్సిడైజ్ చేయడం అండ్ ఇంప్రూవ్ ఎన్ఫోర్స్మెంట్ అగేన్స్ట్ కంటెంట్ థెఫ్ట్. సో కంటెంట్ యొక్క థెఫ్ట్ కూడా జరుగుతుంది. సో అటువంటి సిచ్యుయేషన్స్ లో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఎన్ఫోర్స్మెంట్. సో దీని ద్వారా మనం ఈ ఐపీఆర్ రెజిమ్ ని స్ట్రెంథన్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఎన్హాన్స్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రూరల్ బ్రాడ్బ్యాండ్ లో, అదేవిధంగా 5G రోల్ అవుట్, డిజిటల్ లిటరసీ అండ్ ఎఫోర్డబుల్ డివైజెస్, ఇన్నోవేషన్ గ్యాప్ ని తగ్గించడం కోసం ఎఫోర్డబుల్ డివైజెస్. సో వీటన్నిటిలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ రూరల్ అర్బన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం డిక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా మనకున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ప్రమోట్ క్రియేటివ్ ఎకానమీ ఎక్స్పోర్ట్స్. సో సపోర్ట్ ఇండియన్ క్రియేటివ్ స్టార్ట్అప్స్ లైక్ ఇన్ మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, సో దాట్ మనకు గ్లోబల్ మార్కెట్స్ కి యాక్సెస్ వస్తుంది వయా దస్ పాలసీ ఇనిషియేటివ్స్ ఆర్ ఇన్సెంటివ్స్. So our next editorial is Kasturi Rangan took space to people and beyond. So this is basically regarding Dr. Krishnaswamy Kasturi Rangan, in a former ISRO chairman. So he is no more. So ఆయన గురించి ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. So let's have a look at it. So as per syllabus mapping, this is important for us from GS paper 3 point of view. So science and technology లో జరిగిన డెవలప్మెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ స్పేస్, అదేవిధంగా అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇస్రో లీడర్స్, ఇది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్ లో. సో దట్ ఈస్ ద రీజన్ వై కస్తూరి రంగన్ గారి గురించి మనం వీ హ్యావ్ టు నో, బికాస్ దిస్ ఇస్ అ రీసెంట్ హ్యాపెనింగ్. అండ్ అవేర్నెస్ ఇన్ స్పేస్ అండ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. Then what is the context? Why is it in news? Dr. Krishnaswamy Kasturi Rangan, in a former ISRO chairman 1994 నుండి 2003 వరకు. So he passed away recently. So that is the reason why there is an editorial on him. And he was very important. లైక్ మన ఇస్రోని ఒక కంప్లీట్ స్పేస్ ఏజెన్సీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది, ఆపరేషనలైజింగ్ ఆర్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి. So that is our Polar Satellite Launch Vehicle and Geosynchronous Satellite Launch Vehicle. And pioneering thematic missions that made space applications accessible to common citizens. So common citizens ki kuda ఈ స్పేస్ అప్లికేషన్స్ యాక్సెసిబుల్ గా ఉండేలా కొన్ని థీమాటిక్ మిషన్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద కాంట్రిబ్యూషన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. ఆపరేషనల్ ఫేజ్ ఆఫ్ ఇస్రో. సో ఈయన ఇస్రో యొక్క ట్రాన్సిషన్ చూసారు ఫ్రమ్ ఎక్స్పెరిమెంటల్ మిషన్స్ టు ఆపరేషనల్ శాటిలైట్ సిస్టమ్స్ లైక్ ఇన్ కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్, మెటీరియలాజీకి సంబంధించి ఇస్రో యొక్క ఫేజెస్ లైక్ ఇది ఎక్స్పెరిమెంటల్ మిషన్ స్టేజ్ నుండి ఆపరేషనల్ శాటిలైట్ సిస్టమ్స్ స్టేజ్ కి ట్రాన్స్ఫార్మ్ అవడాన్ని ఈయన చూసారు. అదేవిధంగా పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి మైల్ స్టోన్స్. సో హీ మేడ్ ఇండియాస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి అండ్ Geosynchronous Satellite Launch Vehicle GSLV fully operational during his tenure. సో ఆయన టెన్యూర్ లో, దట్ ఈస్ 1994 to 2003 మధ్య ఈ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి ఫుల్లీ ఆపరేషనల్ అయ్యేలా చేశారు. అండ్ అదేవిధంగా కమర్షియల్ స్పేస్ వెంచర్స్ 1999 లో ఇస్రో ఇన్సాట్ 2E ట్రాన్స్పాండర్స్ ని లీజ్ కి తీసుకోవడం జరిగింది టు ఇంటెల్ సాట్, ఇనిషియేటింగ్ ఇండియాస్ ఎంట్రీ ఇన్ టు గ్లోబల్ కమర్షియల్ శాటిలైట్ సర్వీసెస్. అండ్ దీనితో ఇండియా గ్లోబలీ కమర్షియల్ శాటిలైట్ సర్వీసెస్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ స్పేస్ ఫర్ సొసైటీ మిషన్ డిజైన్. సో ఈయన కొన్ని థీమాటిక్ శాటిలైట్ మిషన్స్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ కోసం ఎడ్యూసాట్, టెలికాం కోసం ఇన్సాట్స్ అండ్ జీసాట్స్, అదేవిధంగా రిసోర్స్ సాట్, ఓషన్ సాట్, మెట్ సాట్, కార్టోసాట్, ఆస్ట్రోసాట్ అండ్ మెగాట్రాపిక్స్. అండ్ ఈయన ఎక్కువగా ఈ మిషన్స్ లో భాగంగా అగ్రికల్చర్, వాటర్, వెదర్, ఓషనోగ్రఫీ, మ్యాపింగ్ అండ్ క్లైమేట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈయన స్పేస్ ఫర్ సొసైటీ మిషన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. దెన్ నేషనల్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మన న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం ఈ విధమైన మిషన్ తీసుకురావడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ రిమోట్ సెన్సింగ్ విత్ గవర్నెన్స్.
సో ఎస్పెషలీ ఇన్ ఏరియాస్ లైక్ అగ్రికల్చర్, ఫిషరీస్, టౌన్ ప్లానింగ్, హెల్త్. సో వీటిలో రిమోట్ సెన్సింగ్ ని గవర్నెన్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ ఎడ్యుకేషన్ అండ్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ఈయన చాలా కీ రోల్ ఆర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది యాజ్ ద కమిటీ హెడ్. అండ్ హీ ఆల్సో సర్వ్డ్ రాజ్యసభ ఫ్రమ్ 2003 to 2009 అండ్ కర్ణాటక నాలెడ్జ్ కమిషన్. సో ఎడ్యుకేషన్ లో అదేవిధంగా పాలసీ మేకింగ్ లో కూడా ఈయన చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం జరిగింది. Now let's have a look at ISRO's launch vehicles comparison, PSLV versus GSLV Mark 3 or LVM-3. రైట్. సో ఈ లాంచ్ వెహికల్స్ యొక్క కంపారిజన్ చూద్దాం. సో ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం రీసెంట్ గా వస్తున్న క్వశ్చన్స్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఈ విధమైన బేసిక్స్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు నో దీస్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, వీటి యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంది, వీటి మధ్య ఏ విధమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ కంపారిజన్ దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. సో పిఎస్ఎల్వి అంటే మనకు తెలుసు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి మార్క్ 3. దెన్ వీటి యొక్క స్టేజెస్ చూసినట్లయితే పిఎస్ఎల్వి అనేది ఒక 4 స్టేజ్ వెహికల్. సో దీంట్లో మనకు సాలిడ్ లిక్విడ్ ఈ విధంగా ఆల్టర్నేటివ్ గా సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేజెస్ ఉంటాయి. జిఎస్ఎల్విలో చూసినట్లయితే దీనిలో మనకు 3 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, అదేవిధంగా క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. జిఎస్ఎల్వి మార్క్ 3 లేదా LVM-3లో కూడా మనకు 3 స్టేజెస్ ఉంటాయి. బట్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఆర్ సేమ్, బట్ థర్డ్ స్టేజ్ విల్ బి క్రయోజెనిక్. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. దెన్ ఆర్బిట్ టైప్ చూసినట్లయితే పిఎస్ఎల్వి యొక్క ఆర్బిట్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అండ్ లో ఎర్త్ ఆర్బిట్. దెన్ జిఎస్ఎల్వి ఇట్ ఇస్ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. And for GSLV Mark 3 or LVM-3, it is GTO, Geostationary Transfer Orbit or Low Earth Orbit. Because దీనిలో మనం హై పేలోడ్స్ ని పంపించడం జరుగుతుంది. సో ఈ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ హ్యావ్ అ బ్రష్ అప్ ఆఫ్ యువర్ బేసిక్స్ ఆఫ్ దిస్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. సో సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఏంటి, లో ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఈ ఆర్బిట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ లాంచ్, పిఎస్ఎల్వి మనకు ఫస్ట్ లాంచ్ చేసింది 1994లో, జిఎస్ఎల్వి ఇన్ 2001 ఫస్ట్ ఫ్లైట్. బట్ సక్సెస్ఫుల్ గా అయిన ఫ్లైట్ ఫస్ట్ ఇది 2004లో జరిగింది. 2014లో మనకు ఫస్ట్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఇన్ సబ్ ఆర్బిటల్ అండ్ 2017 ఇన్ ఫుల్ ఆర్బిటల్. దెన్ నోటబుల్ మిషన్స్ చూసినట్లయితే పిఎస్ఎల్వికి సంబంధించి నోటబుల్ మిషన్స్ వచ్చేసి మనకు చంద్రయాన్ 1, మంగళయాన్ టు మార్స్ అండ్ కార్టోసాట్. Then in case of GSLV, it is GSAT, Inside Satellites, and GSLV Mark 3 or LVM-3 కి సంబంధించిన మేజర్ మిషన్స్ ఏంటంటే మనకు చంద్రయాన్ 2, OneWeb launches, గగన్యాన్ క్రూ మాడ్యూల్ టెస్ట్. రైట్, దీస్ ఆర్ నోటబుల్. దెన్ కాస్ట్ ఎఫిషియన్సీ చూసినట్లయితే పిఎస్ఎల్వి లాంచెస్ అనేవి చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటాయి. అండ్ జిఎస్ఎల్వి కొంచెం మోడరేట్ గా ఉంటుంది. అండ్ జిఎస్ఎల్వి మార్క్ 3 చాలా ఎక్స్పెన్సివ్ బట్ హెవీ పేలోడ్ కేపబుల్. సో చాలా హెవీ పేలోడ్స్ ని కూడా మనం పంపించే ఛాన్స్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద ప్రెసిషన్, పిఎస్ఎల్వి శాటిలైట్స్ చాలా హై ప్రెసిషన్ కలిగి ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ దిస్ లో ఎర్త్ ఆర్బిట్స్ అండ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్స్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్ఎల్వి మనకి ప్రెసిషన్ కొంచెం మోడరేట్ గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఇట్ ఈస్ హై ఫర్ GTO అండ్ లియో విత్ బెటర్ రిలయబిలిటీ. అండ్ దీస్ ఆర్ యూస్డ్ ఫర్ పిఎస్ఎల్వి మనం ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ కి యూజ్ చేయడం జరుగుతుంది. సో యూజర్స్ పైన కూడా ఇంతకు ముందు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ట్రై టు రిమెంబర్ దిస్. పిఎస్ఎల్విని మనం ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ పంపించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ జిఎస్ఎల్వి మోస్ట్లీ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అండ్ జిఎస్ఎల్వి మార్క్ 3 or LVM-3 ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ హై పేలోడ్ మిషన్స్ ఆర్ లార్జ్ పేలోడ్ మిషన్స్. సో దీనికి మనం జిఎస్ఎల్వి మార్క్ 3 యూజ్ చేయడం జరుగుతుంది. So this basic data is very important. Do not neglect this. Try to memorize these things. Right. So our next article is DRDO makes headway in hypersonic technology. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. డిఆర్డిఓ అంటే మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
ఒక కొత్త సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ అచీవ్ చేయడం జరిగింది బై సక్సెస్ఫుల్లీ గ్రౌండ్ టెస్టింగ్ అ లాంగ్ డ్యూరేషన్ స్క్రామ్ జెట్ combustor for over 1000 seconds. So that is the reason why it's in news. సో అసలు ఈ డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. సో ఇండియాలో మనకి ఇది అపెక్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ దిస్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ ఈ మైల్ స్టోన్ అనేది మనకు హైదరాబాద్ బేస్డ్ ల్యాబ్ లో అచీవ్ చేయడం జరిగింది డిఆర్డిఎల్, దట్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. ఈ ఆర్టికల్ కి సంబంధించి మనకు ప్రిలిమ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. సో what is this hypersonic cruise missile? So this is a missile system that travels at speeds greater than Mach 5. సో హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అంటే ఏవైతే మిసైల్స్ మ్యాక్ 5 కన్నా ఎక్కువ స్పీడ్స్ తో ట్రావెల్ చేస్తాయో వాటిని మనం హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ గా పిలవడం జరుగుతుంది. అంటే వీటి యొక్క స్పీడ్స్ మోర్ దాన్ 6100 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అండ్ వీటికి ఎయిర్ బ్రీదింగ్ ప్రొపల్షన్ ఉంటుంది. అంటే అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్ ని యూజ్ చేయడం జరుగుతుంది రాదర్ దాన్ ఆన్ బోర్డ్ ఆక్సిడైజర్. సో ఆ మిజైల్ తో పాటు ఒక ఆక్సిడైజర్ ని పంపించడం కాకుండా అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ నే ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల దీనికి పేరు వచ్చింది ఎయిర్ బ్రీదింగ్ ప్రొపల్షన్ అని. దెన్ వాట్ ఇస్ ద స్క్రామ్జెట్ ఎంజిన్ విచ్ ఇస్ సూపర్సోనిక్ కంబస్షన్ రామ్జెట్. స్క్రామ్జెట్ ఫుల్ ఫామ్ ఇది సూపర్సోనిక్ కంబస్షన్ రామ్జెట్. సో ఇది కూడా ఒక ఎయిర్ బ్రీదింగ్ జెట్ ఇంజిన్ అండ్ దిస్ అలౌస్ కంబస్షన్ అట్ సూపర్సోనిక్ స్పీడ్స్, రైట్. Then it enables sustained hypersonic flight and extended range missiles, and India joins allied nations like US, Russia and China working on scramjet technology. So ఈ scramjet technology పైన US, Russia and China లాంటి కంట్రీస్ వర్క్ చేస్తున్నాయి. వాటితో పాటు ఇండియా కూడా ఈ కంట్రీస్ ని జాయిన్ అయింది with our scramjet engine technology. Now let's have a look at one of the UPSC prelims MCQ. With reference to missile technology, consider the following statements. So ఇక్కడ మనకి 3 statements ఉన్నాయి. వీటిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. So the statements are: a supersonic missile travels at speeds less than Mach 5. A hypersonic cruise missile uses air breathing scramjet technology. And supersonic combustion occurs only in టర్బోజెట్ ఎంజిన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే సూపర్సోనిక్ మిసైల్ అనేది మ్యాక్ 5 కంటే తక్కువ స్పీడ్ లో ట్రావెల్ చేస్తుంది అని. అండ్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్ ఎయిర్ బ్రీదింగ్ స్క్రామ్జెట్ టెక్నాలజీ యూజ్ చేస్తాయి. అంటే ఆన్ బోర్డ్ ఆక్సిడైజర్ లేకుండా అట్మాస్ఫెరిక్ ఆక్సిజన్ ని యూజ్ చేసుకుంటాయి అని. దెన్ సూపర్సోనిక్ కంబషన్ ఇది కేవలం టర్బోజెట్ ఎంజిన్స్ లో మాత్రమే జరుగుతుంది. సో ఇది మనకిచ్చిన 3 స్టేట్మెంట్స్. సో వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. So the correct answer is A, that is 1 and 2 only. So only first and second statements are correct and the third statement is incorrect. So let's have a look at the explanation for this question. So yes, hypersonic అంటే Mach 1 నుంచి Mach 5 స్పీడ్ ఉంటుంది. సో స్టేట్మెంట్ లో మనకి Mach 5 కన్నా తక్కువ స్పీడ్ ఉంటే సూపర్సోనిక్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై our first statement is correct. And hypersonic అంటే Mach 5 కంటే ఎక్కువ స్పీడ్స్, that is above Mach 5. And scramjets, that is supersonic combustion ramjets, these are used in hypersonic cruise missiles. So ఈ hypersonic cruise missiles లో మనకు scramjets యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టర్బోజెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సబ్సోనిక్ లేదా సూపర్సోనిక్ స్పీడ్స్ లో ఉంటాయి బట్ డు నాట్ ఇన్వాల్వ్ సూపర్సోనిక్ కంబస్షన్. So that is the reason why third statement is incorrect. So let's move forward. Our next article is Tension Grips Line of Control LOC amid crackdown on militants. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి? Tensions have escalated at the line of control LOC following small arms firing and stepped up anti-militancy operations after the recent Pahalgam terror attack. సో మనం రీసెంట్ గా చూసాం పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఏ విధంగా జరిగింది. దానికి సంబంధించి చాలా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సో ఈ రీసెంట్ అటాక్ తర్వాత ఎల్ఓసి దగ్గర టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. అండ్ ఆర్మీ చీఫ్స్ విజిట్ టు శ్రీనగర్ అండ్ టాప్ కమాండర్స్ తో రివ్యూ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్స్ దే హైలైటెడ్ దిస్ సెక్యూరిటీ రివ్యూ అండ్ ఆపరేషనల్ రెడీనెస్. సో వీటి వలన ఇది న్యూస్ లో ఉంది.
అండ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించి, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్, సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డూ గో త్రూ ద మ్యాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఎస్పెషలీ. Then let's have a look at some prelims related concepts in this particular article. So coming to the LOC, line of control. సో ఇది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్ లో ఉండే ఒక డిఫాక్టో బార్డర్. సో దీన్ని మనం షిమ్లా అగ్రిమెంట్ ఆఫ్ 1972 తర్వాత ఈ ఎల్ఓసిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఆఫ్ 2003, ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ ని అగ్రీ చేయడం జరిగింది ఇండియా అండ్ పాకిస్తాన్. బట్ రీసెంట్ గా జరిగిన ఇష్యూ వల్ల మనకేం తెలుస్తుంది అంటే వీటిని పాకిస్తాన్ వైలేట్ చేయడం జరిగింది అని. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ టైంలో అండ్ సియాషన్ ఇన్కర్షన్ టైంలో 1984లో ఈ విధమైన వైలేషన్స్ చేయడం జరిగింది పాకిస్తాన్. అండ్ అగైన్ రీసెంట్ గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ లో కూడా మనం చూసినట్లయితే ఈ విధంగా పాకిస్తాన్ దీన్ని వైలేట్ చేసినట్లుగా తెలుస్తుంది. రైట్. సో బోత్ కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ అలాంగ్ దిస్ ఎల్ఓసి, బట్ పాకిస్తాన్ హ్యాస్ వైలేటెడ్ దిస్. సో మనం ఇంతకు ముందు కొన్ని ఎడిటోరియల్స్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీ గురించి. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దాట్, ప్లీజ్ డూ వాచ్ దాట్ ఫర్ అ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్ ఇండస్ వాటర్స్ ట్రీటీ. సో బయోలేటరల్ ట్రీటీ ఇది అంటే 2 కంట్రీస్ మధ్య సైన్ చేయబడిన ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్, 1960. అండ్ దీన్ని వరల్డ్ బ్యాంక్ యొక్క మీడియేషన్ ద్వారా ఈ సైన్ చేయడం జరిగింది ఈ ఇండస్ వాటర్స్ ట్రీటీని. సో దీని ద్వారా ఇండియాకి కంట్రోల్ ఉన్న 3 ఈస్టర్న్ రివర్స్ ఏవి అంటే రావి, బ్యాస్ అండ్ సత్లెజ్. అండ్ అదేవిధంగా పాకిస్తాన్ కి 3 వెస్టర్న్ రివర్స్ ఇవ్వడం జరిగింది, ఇండస్, ఝేలం అండ్ చీనాబ్. బట్ ఇండియా it can use limited non-consumptive rights on western rivers also, like for example hydropower and navigation కోసం కొంతవరకు లిమిటెడ్ యూజ్ అనేది చేయొచ్చు. సో హియర్ యూ కెన్ సీ ద మ్యాప్ ఆఫ్ దిస్. సో ఈ ఇండస్ రివర్ సిస్టమ్ ఈ ప్లేస్ లో ఉన్న జోగ్రఫీ అంతా కూడా మనకి రీసెంట్ టైమ్స్ లో ఉన్న ఇష్యూస్ వలన ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డూ గో త్రూ దిస్. ఈ రివర్స్ కి సంబంధించి ఇండస్ రివర్ సిస్టమ్ పైన నార్త్ టు సౌత్ ఈ విధంగా ఆల్రెడీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ డీటెయిల్స్. Our next editorial is carrot and stick. So what is the context? US and Iran, they have resumed high stakes diplomatic talks and వీటిని మీడియేట్ చేసింది ఒమాన్. అండ్ దీన్ని మస్కట్ అండ్ రోమ్ లో హెల్డ్ చేయడం జరిగింది ఓవర్ రివైవింగ్ ద 2015 న్యూక్లియర్ డీల్, దట్ ఈస్ JCPOA. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇది. So we'll discuss what this JCPOA is, and this follows years of strained relations since the Trump administration unilaterally withdrew from the deal in 2018, prompting Iran to intensify uranium enrichment. So ఇది ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యూనిలేటరల్ గా అంటే జస్ట్ ఆ కంట్రీ ఒక్కటే డెసిషన్ తీసుకోవడం జరిగింది అండ్ దాని ద్వారా ఈ డీల్ నుండి 2018 లో విత్డ్రా అయ్యారు. సో దీనివల్ల ఏమైందంటే ఇరాన్ తన యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ ని ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో దీనిలో మనకు ప్రిలిమ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీన్నే మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ గా కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని 2015 లో సైన్ చేశారు బిట్వీన్ ఇరాన్ అండ్ P5+1. సో ఎవరెవరు సైన్ చేశారు, హూ ఆర్ ద మెంబర్స్ హూ హావ్ సైన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ US, UK, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. ఇవి P5 కంట్రీస్. వీటితో పాటుగా +1 దట్ ఈస్ జర్మనీ అలాంగ్ విత్ EU. సో ఇవన్నీ ఇరాన్ తో కలిసి ఈ న్యూక్లియర్ డీల్ అనేది సైన్ చేయడం జరిగింది ఇన్ 2015. సో దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. టు లిమిట్ ఇరాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ లెవెల్స్. సో ఇరాన్ ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తుందో ఆ లెవెల్స్ ని లిమిట్ చేయడం కోసం, టు బి ఎగ్జాక్ట్ టు 3.67%. అండ్ ఆల్సో ఆ క్యాప్ ఆన్ ఇట్స్ స్టాక్ పైల్. సో ఆల్రెడీ ఇరాన్ దగ్గర ఉన్న స్టాక్ పైల్ పైన ఒక క్యాప్ అంటే ఒక లిమిట్ ని విధించడం జరిగింది. అండ్ ఆల్సో టు అలౌ దిస్ IAEA ఇన్స్పెక్షన్స్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్స్ ని అలౌ చేయడం. అండ్ ఇన్ రిటర్న్ ఫర్ దిస్ లిఫ్టింగ్ ఆఫ్ శాంక్షన్స్. సో ఇవన్నీ చేయడం వల్ల ఇరాన్ కి ఏంటంటే దానికి వచ్చే రిటర్న్ ఏంటంటే శాంక్షన్స్ ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది, శాంక్షన్స్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. బట్ 2018 లో డొనాల్డ్ ట్రంప్
ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ డీల్ నుండి యూనిలేటరల్ గా అంటే సింగిల్ హ్యాండెడ్ గా యుఎస్ దీని నుండి విత్డ్రా అవ్వడం జరిగింది. Then one more important agency here is our IAEA, International Atomic Energy Agency. So it is United Nations Nuclear Watchdog. సో ఇది ఏం చేస్తుందంటే కంట్రీస్ ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ కి కంప్లై చేస్తున్నాయా లేదా అని మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియాలోని వియన్నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇట్ ప్లేస్ అ క్రిటికల్ రోల్ ఇన్ వెరిఫైయింగ్ ఇన్ ఇరాన్స్ న్యూక్లియర్ యాక్టివిటీస్ అండర్ దిస్ JCPOA. అండ్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ NPT. సో ఇది ఒక గ్లోబల్ ట్రీటీ అండ్ ఇది న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చిన ట్రీటీ. అండ్ ఇరాన్ దీన్ని సైన్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ అ సిగ్నేటరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ NPTని సైన్ చెయ్యలేదు. రైట్. సో డూ రిమెంబర్ ఇండియా ఇస్ నాట్ అ సిగ్నేటరీ ఆఫ్ NPT. అండ్ దెన్ కమింగ్ టు ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం అంటే ఏంటంటే మనకు యురేనియం యొక్క కాన్సన్ట్రేషన్ ని ఇంక్రీజ్ చేయడం, దట్ ఈస్ ఆఫ్ యురేనియం 235 ఐసోటోప్ దీని యొక్క కాన్సన్ట్రేషన్ ని ఇంక్రీజ్ చేయడం. అండ్ దిస్ ఇస్ మేజర్లీ ఫర్ న్యూక్లియర్ యూస్. దట్ ఈస్ వాట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం. అండ్ ఈ ఎన్రిచ్మెంట్ అనేది 3 to 5% ఉంటే అది సివిలియన్ యూస్ కి, అండ్ అబవ్ 90% ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెపన్స్ గ్రేడ్. అండ్ JCPOA లిమిటెడ్ దిస్ టు 3.67% ఎన్రిచ్మెంట్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో రిమెంబర్ దీస్ పర్సంటేజెస్. దెన్ B2 బాంబర్స్. సో ఇవి యుఎస్ యొక్క స్టెల్త్ బాంబర్స్ అండ్ ఇవి దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్ ఆల్సో. సో వీటిని ఇండియన్ ఓషన్ రీజన్ లో డిప్లాయ్ చేయడం జరిగింది యాజ్ అ స్ట్రాటజిక్ సిగ్నలింగ్. అండ్ మస్కట్ అండ్ రోమ్ టాక్స్ ఆఫ్ 2024. సో ఇవి రీసెంట్ గా యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరిగిన బ్యాక్ ఛానల్ డిప్లొమసీకి పెట్టిన పేరు మస్కట్ అండ్ రోమ్ టాక్స్. అండ్ వీటిని ఒమాన్ మీడియేట్ చేయడం జరిగింది. అండ్ దీస్ వర్ హెల్డ్ ఇన్ మస్కట్ అండ్ రోమ్. దట్ ఈస్ వై ది నేమ్ మస్కట్ అండ్ రోమ్ టాక్స్ ఆఫ్ 2024. Here is the last article for today. India, France to finalize 63,000 crore rupees deal for 26 Rafale M jets on April 28. So దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ దే ఆర్ సెట్ టు ఫార్మలైజ్ 63,000 crore rupees గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్. అండ్ ఇది 26 రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ కోసం ఈ డీల్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ డీల్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇండియా నేవీ యొక్క క్యారియర్ బేస్డ్ ఎయిర్ క్యాపబిలిటీస్ ని ఇంక్రీజ్ చేయడం, పర్టికులర్లీ INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. రిమెంబర్ దీస్, INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. అండ్ దిస్ కాంట్రాక్ట్ ఇట్ ఫాలోస్ ఎర్లియర్ అక్విజిషన్స్. సో ఇంతకు ముందు 2016 లో కూడా మనం 36 రాఫెల్ జెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది, అక్వైర్ చేయడం జరిగింది ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో వాట్ ఇస్ దిస్ రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్? సో అసలు ఈ రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. సో రఫేల్, దిస్ వర్డ్ ఇట్ మీన్స్ గస్ట్ ఆఫ్ విండ్ ఇన్ ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఈ రఫేల్ అనే పదానికి మీనింగ్ గస్ట్ ఆఫ్ విండ్. సో ఇట్స్ అ ట్విన్ ఎంజిన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని డిజైన్ చేసినది, మ్యానుఫ్యాక్చర్ చేసినది Dassault Aviation ఫ్రమ్ ఫ్రాన్స్. And this is capable of performing air supremacy, interdiction, aerial recce and ground support, in-depth strike. Then we have this anti-ship strikes, nuclear deterrence missions. So ivanni dini yokka capabilities, just go through the capabilities of our Rafale fighter aircrafts. And ivi France ki sambandhinchina Dassault Aviation దీన్ని డిజైన్ చేయడం జరిగింది, అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. రిమెంబర్ దీస్. అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్? సో దీనికి మల్టీ రోల్ క్యాపబిలిటీ ఉంది, అంటే ఎయిర్ టు ఎయిర్ క్యాపబిలిటీ, ఎయిర్ టు గ్రౌండ్ అండ్ న్యూక్లియర్ మిషన్స్. సో వీటిని మనం ఎయిర్ టు ఎయిర్ డిప్లాయ్ చేయొచ్చు, లేదా ఎయిర్ నుంచి గ్రౌండ్ కి డిప్లాయ్ చేయొచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ మిషన్స్ లో కూడా వీటిని యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా దీనికి మల్టీ రోల్ క్యాపబిలిటీ అనేది ఉంది. దెన్ ఇట్ ఆల్సో హ్యాస్ అ ట్విన్ ఎంజిన్. సో ఇట్ ఈస్ పవర్డ్ బై ట్విన్ ఎంజిన్స్ ఆఫ్ 2 M88 engines. So దీనివల్ల it provides high thrust to weight ratio. So what is this thrust to weight ratio? So ఈ thrust to weight ratio అంటే ఏంటంటే, so it is a ratio of
total thrust produced by the engines to the total weight of aircraft. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎంజిన్ ఏదైతే ఉంటుందో అది ఎంత టోటల్ థ్రస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాట్ ఈస్ టు ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టోటల్ వెయిట్, సో దీని యొక్క టోటల్ థ్రస్ట్ అండ్ దీని యొక్క టోటల్ వెయిట్. సో దీని వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ ఇస్ అ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో ఆ పర్టిక్యులర్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక కీ ఇండికేటర్, రైట్? సో దిస్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిలరేషన్, సో దాని యొక్క క్లైంబింగ్ క్యాపబిలిటీ ఎంత ఉంది, సో ఇవన్నీ మనకు థ్రస్ట్ టు వెయిట్ రేషియో ద్వారా తెలుస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో ట్విన్ ఎంజిన్స్ యూజ్ చేయడం వలన దాని యొక్క థ్రస్ట్ టు వెయిట్ రేషియో అనేది చాలా హై ఉంటుంది, రైట్? సో దాట్ మీన్స్ ఇట్ హ్యాస్ అ వెరీ హై క్లైంబింగ్ అబిలిటీ. సో హై రేషియో ఉందంటే ఫాస్టర్ యాక్సిలరేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇట్ కెన్ హ్యావ్ ద ఎబిలిటీ టు క్లైంబ్ మోర్ స్టీప్లీ. సో ఇది చాలా స్టీప్ గా క్లైంబ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, అదేవిధంగా దీని యొక్క యాక్సిలరేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎస్పెషలీ రిగార్డింగ్ ద ట్విన్ ఎంజిన్స్. సో ఈ విధంగా ట్విన్ ఎంజిన్స్ ఉండడం వలన ఇట్ విల్ హ్యావ్ దిస్ హై థ్రస్ట్ టు వెయిట్ రేషియో, రైట్? అండ్ ఈ విధంగా హై థ్రస్ట్ టు వెయిట్ రేషియో ఉండడం వల్ల ఒకటి యాక్సిలరేషన్, సో దిస్ విల్ బి మోర్. అండ్ అదేవిధంగా స్టీప్ క్లైంబింగ్ ఎబిలిటీస్ ఉంటాయి, అండ్ ఫాస్ట్ గా టాప్ స్పీడ్ కి రీచ్ అవడం జరుగుతుంది. దాంతో పాటుగా డైరెక్షన్ చేంజ్ కూడా చాలా ఫాస్ట్ గా చేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ దీస్ ఎయిర్ క్రాఫ్ట్. దెన్ కమింగ్ టు ద ఫ్లైట్ పర్ఫార్మెన్స్, it can operate from both land bases and aircraft carriers, that is Rafale M version. సో వీటిని మనం ల్యాండ్ బేసెస్ నుండి యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై హియర్ వీ హ్యావ్ సీన్ ఇట్ హ్యాస్ అ మల్టీ రోల్ క్యాపబిలిటీ. దీన్ని ఎయిర్ టు ఎయిర్, అదేవిధంగా ఎయిర్ టు గ్రౌండ్ యూజ్ చేయొచ్చు అండ్ న్యూక్లియర్ మిషన్స్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. సో దీన్ని ల్యాండ్ బేసెస్ నుండి ఆపరేట్ చేయగలం, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి కూడా ఆపరేట్ చేసే వీలుంటుంది, regarding especially this Rafale M version. So what is this Rafale M version? What does this M stand for? So this M stands for marine. So that means it's a naval variant. సో ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో క్యారియర్ ఆపరేషన్స్, వీటికి సంబంధించి నేవల్ వేరియంట్ ఇది, దట్ ఈస్ రఫేల్ ఎం. జస్ట్ రిమెంబర్ దిస్. సో ఈ వర్షన్ అనేది స్పెసిఫిక్ గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ యొక్క లాంచింగ్ అండ్ ల్యాండింగ్ కోసం లాంచ్ చేయడం జరిగింది, అన్లైక్ ద ల్యాండ్ బేస్డ్ రఫేల్ సి. సో ల్యాండ్ బేస్డ్ లో మనకు రఫేల్ సి ఉంటుంది, అండ్ ఫర్ దిస్ నేవల్ వర్షన్ ఆర్ నేవల్ వేరియంట్ ఇస్ రఫేల్ ఎం, దట్ ఇస్ మెరైన్ వర్షన్. So what does this C stands for? So this stands for chasseur. So this means fighter or hunter in French. So idoka single seat variant of this Rafale. So దీని especially French Air Force కోసం డిజైన్ చేయడం జరిగింది, అండ్ దీనికి కూడా మల్టీ రోల్ ఫైటర్ క్యాపబిలిటీ ఉంటుంది ఫర్ గ్రౌండ్ అటాక్ ఆర్ ఎయిర్ సుపీరియారిటీ, అండ్ అదేవిధంగా న్యూక్లియర్ స్ట్రైక్ మిషన్స్ లో కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది, రైట్? సో దీస్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన కూడా ఇంతకు ముందు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్స్ ఫీచర్స్, so that if questions are asked on its capabilities or features, you must be able to answer those questions, right? So that is all about the important articles of today. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని ప్రాక్టీస్ MCQs as well as a mains question has been also given. So please try to answer that question, and if you have any doubts, please do mention in the comment section below. So hope you can write a good answer, because ఆ క్వశ్చన్ కి కావాల్సిన కంటెంట్ అంతా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, అండ్ ఐ గివెన్ యూ సమ్ టూల్స్ ఆన్ హౌ టు రైట్ ద ఆన్సర్, హౌ టు స్ట్రక్చర్ యువర్ ఆన్సర్, రైట్? సో జస్ట్ హ్యావ్ అ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ట్రై టు రైట్ అన్ ఆన్సర్, అండ్ ఈ వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దానికి స్టిక్ అవడానికి ట్రై చేయండి. And this is all about the important articles of today. So hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this session. Bye bye.